అగ్నిమాపక శాఖలో కానిస్టేబుల్ గా వృత్తి చేస్తున్నారు. పర్యావరణ హితంగా పలు కార్యక్రమాలు చేస్తూనే సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ పలువురు మన్ననలు పొందుతున్నారు. వెట్లపాలెం గ్రామానికి చెందిన కోమన్నబోయిన చంద్రశేఖర్ ఉమా దంపతులు మొదటి సంతానం వేదాంశ్ మొదటి పుట్టినరోజు సందర్భంగా హంగు ఆర్భాటాలకు అతీతంగా సుమారు 300 మొక్కలు పంపిణీ చేసి కాకినాడ రూరల్ రాయుడుపాలెంలో ఉన్న ఉమా మనో వికాస్ కేంద్రం మానసిక వికలాంగుల పాఠశాలలో సుమారు 150 మంది విద్యార్థులకు ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సద్గురు సాయిబాబా ట్రస్ట్ వ్యవస్థాపకులు పి సాయిరాం మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో జరిగే కార్యక్రమాలు ఎంతో హంగు ఆర్భాటాలుగా నిర్వహిస్తున్న ఈ రోజుల్లో తమ కొడుకు పుట్టినరోజును పురస్కరించుకొని ఇటు పర్యావరణ హితంగా మొక్కలు విత్తరణ చేసి మానసిక వికలాంగుల మధ్య పుట్టినరోజు జరుపుకొని వారికి ఆహారం పంపిణీ చేసిన చంద్రశేఖర్ ఉమా దంపతులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఓం శ్రీ సాయిరామ్ అండి. అది శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ మాదండి. ఈరోజు చంద్రశేఖర్ గారు వాళ్ళ అబ్బాయి ప్రథమ పుట్టినరోజు సందర్భంగా ఉమా మనో వికాస్ కేంద్రంలో వికలాంగులకి అందరికీ కూడా కేక్ కట్ చేయించి భోజనాలు పెట్టారండి. ఇది నిజంగా చాలా ఆనందదాయకమైంది. ఇదే కాకుండా నిన్న మొక్కలు కూడా బాబు పేరు మీద మొక్కలు పంచిపెట్టారు. ఒక 200 మొక్కల వరకు కాలుష్యం నివారణ కొరకు. ఇలాగా ఈ కార్యక్రమంతో పాటు ఈరోజు ఈ బాబు పుట్టినరోజుకని వచ్చి ఇక్కడ ఉమా మనో వికాస్ కేంద్రంలో ఒక బాబు పుట్టినరోజు అని తెలిసి వాళ్ళ తల్లిదండ్రులు ఆ బాబుకి కూడా కేక్ ఈ బాబుతో పాటు కట్ చేయడం అనేది నిజంగా చాలా విచిత్రమైన సంఘటన అండి. భగవంతుడు సంకల్పం. ఈ తల్లిదండ్రులకి ఈ బాబుకి నిండు నూరేళ్ళు సుఖశాంతులతో ఉండాలనేసి, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ భగవంతుడి ప్లసెస్ ఖచ్చితంగా ఉండాలనేసి బాబా గారిని వేడుకుంటూ నమస్కారాలండి.